అయిందా? మమ్మీ, నాకు ఈ నైట్ క్లాస్ లో అవసరం అంటావా? మార్నింగ్ చదువుకోమంటే ఆడుకున్నాను అన్నావు. ఆడుకోకుండా రోడ్డు మీదకి వెళ్ళి నన్ను టెన్షన్ పెట్టావు. ఇప్పుడు చదువుకోవడం అవసరమా అంటున్నావు. మర్యాదగా చదువు. ఇందుకే టీచర్ డాక్టర్ గా పుట్టకూడదు అనేది. వినబడింది. పాము చెవులు. ఇది కూడా వినబడింది. నా వైపే చెవి పెడితే ఎందుకు వినపడదు? ఏంటే మనసులో ఏదో అనుకున్నావు? నీకు ఇది వినపడలేదా? రాయి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. ఆహా ఏంటే పక్కింట్లో మంట పెడితే ఘుమఘుమలాడిపోతావు, ఇంట్లో మాత్రం కరోనా సోకిన వాడిలాగా అసలు స్మెల్లే లేదు. రేయ్, ఎందుకు రావే నువ్వు? ఎందుకు రావే స్మెల్లు? రా. ఏయ్, వస్తావా రావా? మర్యాదగా రా. వస్తావా రావా? అద్భుతంగా రా. ఈ వాసన పక్కింటి దాకా పాకి ఈ కర్రీ కోసం వాళ్ళు అర్రులు చాస్తూ రావాలి. అయ్య బాబాయ్, నాకొస్త కర్రీ పెట్టవా అని అడుక్కోవాలి. రా రావే. ఏయ్, వస్తావా రావా? కమాన్ కమాన్ కమాన్, రా. వాసన నీకు. దీన్ని కొడితే ఇదెందుకు ఫెయిల్ అయింది? ఏమైంది దీనికి? అమ్మ నా కుమారు, హాఫ్ సిలిండర్ ఇచ్చి నన్ను చీట్ చేసావా? ఇప్పుడు ఏం చేయాలి? కర్రీ సగంలోనే ఉందే, పచ్చిది తినలేను, అలాగని పడైను లేను. వాటుడు పక్కింట్లో అడిగితే ఏమంటారు ఏమో. ఏమన్నా సరే, ఈ రోజు నైట్ నేను పస్తులతో పడుకోలేను. ఏమండి? పక్కింటికి వెళ్ళు బాబు. పక్కింటోని పక్కింట్లోకి వెళ్ళమంటుందేంటి? పక్కింటి నుంచి వస్తున్నానండి. అయితే వేరే ఇంటికి వెళ్ళు. చెయ్యి ఖాళీగా లేదు. చెయ్యి ఖాళీగా లేదా? వేరే ఇంటికి వెళ్ళాలా? అంటే బెగ్గర అనుకుంటోందా? హలో మేడం, నేను. హో, ఆంజనేయులు గారు మీరా? ఏంటండి, నా వయసు కూడా గుర్తుపట్టట్లేదా మీరు? అవును, తమరు అమితాబ్ బచ్చన్, చిరంజీవి మరి గొంతు గుర్తుపట్టడానికి. ఏమోనండి, ఇందాక బెగ్గర వచ్చాడు, మీలాగే అరిచాడు. మళ్ళీ వాడే వచ్చాడేమో అనుకున్నాను. బెగ్గర ఆకలితో అరుస్తారండి, నేను అవసరంతో అరిచాను. ఏంటి అవసరం? కాస్త గ్యాస్ అప్పుగా కావాలి. ఏంటి? అది ప్యోన్ కుమారు నన్ను మోసం చేశాడండి. సగం సిలిండర్ ఇచ్చాడు, సగం వంటలో గ్యాస్ అయిపోయింది. మీ స్టవ్ కాసేపు ఇస్తే వండుకుంటాను. ఇటు ఇవ్వండి. అమ్మో, ఇది రేర్ డిష్ అండి. నాకు మాత్రమే ఈ రెసిపీ తెలుసు, వేరే వాళ్ళు చేయి పెడితే చెడిపోతుంది. అయితే చేసుకోండి మీ నలభీమ పాకం. థ్యాంక్ యూ. ఏంటి మంగ, ఇప్పుడు చదువుతున్నావు? ఇప్పుడేంటి సార్, ఎప్పుడు చదవడమే.
మేడం గారు ఏం కర్రీ చేసుంటారు? గోంగూర పచ్చడి, టొమాటో పప్పు, ఆహా మిరియాల రసం. ఎంతమంది కొండుతున్నారేంటి? ఎంతమందా? ఉన్నది ఒక్కనే అండి, ఒకటే కూర. మీలా 3 కూరలేం కాదు. మేము 3 కూరలు చేసుకున్నామని మీకెలా తెలుసు? మూత తీసి చూసారా ఏంటి? అయ్యో చిచి చిచి, నేనెందుకు చూస్తానండి? పరాయి కూరల వంక కన్నెత్తి కూడా చూడను. అయినా నా కోసం ఒక అద్భుతమైన డిష్ను నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మీ కూర నాకెందుకండి? షేర్ ఆ? స్మెల్ సూపర్ గా వస్తుంది. థ్యాంక్ యూ బంగారం. టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది. కావాలంటే టేస్ట్ చేసి చూడు. వద్దులేండి, వద్దు. మీ ఒక్క కూర ఇచ్చి మా 3 కూరలు అడుగుతారు. ఇంటెలిజెంట్ టీచర్. చాలా థ్యాంక్స్ మేడం. ఊరికే తలకే ఊపుతున్నారు, వెల్కమ్ అనొచ్చు కదా. ఎందుకు? మా కూరలు తినడానికా? వెరీ వెరీ ఇంటెలిజెంట్ టీచర్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ బంగారం. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. కాఫీ తీసుకోండి. ఏంటి పొద్దున్నే ఫేస్ అంతా చిరాగ్గా పెట్టావు? కాస్త నవ్వుతూ ఇవ్వచ్చుగా. పర్వాలేదే, తమరు వైఫ్ నుంచి స్మైల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వైఫ్ని ఎలా సంతోషపెట్టాలో తెలియదు కానీ వైఫ్ మాత్రం నవ్వుతూ ఉండాలి, అంతేగా? శశి, అవునా బి, ఈ 7 yearsలో నేను సంతోషపడే విషయం ఎప్పుడైనా చేశారా? అట్లీస్ట్ నన్ను సంతోషపెట్టాలన్న స్పృహైనా మీకుందా? పొద్దున్నే నాతో గొడవ పడాలనుకుంటున్నావా? స్టార్ట్ చేసింది ఎవరు? అయినా నేను హ్యాపీగా ఉంటే మీకేంటి, చిరాగ్గా ఉంటే మీకేంటి? మీకు కావాల్సింది నేను నా పిల్లలు కాదు కదా. మీరు సంతోషపెట్టాలనుకున్న వాళ్ళు వేరే ఉన్నారు. మీ లైఫ్ అంతా వాళ్ళ కోసమే బతుకుతారు, వాళ్ళ ధ్యాసలోనే ఉంటారు, వాళ్ళని తలుచుకుంటూనే తింటారు, నిద్రలో కూడా వాళ్ళ కలలే మీకు. స్టాప్ ఇట్ శశి. నేను ఒక్క మాట అన్నందుకు నువ్వు ఇన్ని మాటలు అంటున్నావా? ఇవి మాటలు కావండి, నా మనసులోని బాధలు. నేను నా పిల్లలు మీ ప్రేమ కోసం ఎంతలా పరితపిస్తున్నామో మీకు తెలీదు. మీరేమో ఎక్కడుందో తెలియని మీ చెల్లెల కోసం ఆరాటపడుతున్నారు. మీ అమ్మ పేరు పెట్టుకుందని వీధిని పోయే పిల్లని ఇంటికి తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోపెట్టుకుని సొంత పిల్లలా లాలిస్తున్నారు. ఇదంతా చూస్తూ మాకెలా ఉంటుందో తెలుసా? మేం మీకేమీ కామేమో, పరాయి వాళ్ళవేమో అనిపిస్తుంది. ప్లీజ్ శశి, నువ్వు ఈ కాఫీ ఇచ్చే బదులు కాస్త పాయిజన్ ఇచ్చుంటే బాగుండేది. అవును, అదొక్కటే తక్కువ నాకు. మీ చెల్లెలు మా అన్నయ్యని చంపిందని నేను మిమ్మల్ని చంపాలా? తనకు మా అన్నయ్య అంటే ప్రేమ లేకపోవచ్చు, కానీ నాకు మీరంటే ప్రాణం. అందుకే 7 సంవత్సరాలుగా మీరు నిర్లిప్తంగా ఉన్నా నేను మీపైనే ఆశలు పెట్టుకొనున్నాను. ఏ రోజుకైనా మీరు మారతారని నా పిల్లలతో కలిసి ఎదురు చూస్తున్నాను. మీరెప్పటికీ మారని తెలిసిన రోజు విషయం మీకివ్వడం కాదు, నా పిల్లలకిచ్చి నేను తీసుకుంటాను. శశి, ఏ కోపం వస్తుందా? కొడతారా? బిహేవ్ యువర్ సెల్ఫ్ శశి. ఏదేదో మాట్లాడుకో. రోజు రోజుకు నువ్వు మనసు లేకుండా ప్రవర్తిస్తున్నావు. నన్ను ఇలా మార్చింది మీరే.
మీకు మనసుంటే నాకు ఉంటుంది. మీకు లేనిది నాకుండాలని ఆశించకండి. మీరు మారిన రోజే నేను మారతానని గుర్తు పెట్టుకోండి. వచ్చాడు మీ చెల్లెల తర్వాత మీకంతటి ఆత్మీయుడు. గుడ్ మార్నింగ్ సెసమ్మా. మార్నింగే కానీ ఎలాంటి గుడ్డు లేదు. ఏమైంది బాబు? ప్రొద్దుటే సెసమ్మ కోపంగా ఉన్నారు. తనెప్పుడు నవ్వుతూ ఉందని ఈరోజు ఏమైనా కొత్త? ఏంటో బాబు, కోపం అంటే ఏంటో తెలియని సెసమ్మ ఇప్పుడు ఇలా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. తన గురించి వదిలే. నిన్న అమ్మను ఇంటి దగ్గర డ్రాప్ చేసావు కదా? అమ్మ అది మంగ తయారు. ఆ పేరు పెట్టుకుందని ఆ చిన్న పాపను అమ్మ అని అంటున్నారా బాబు? ఆ పేరు పెట్టుకుందని మాత్రమే కాదు చారుకేశా, ఆ పాపని చూస్తుంటే ఏదో తెలియని దగ్గరతనం, అమ్మను చూసినట్టు దివ్యను కలిసినట్టు అనిపిస్తుంది. నిజమే బాబు, వైజాగ్ రైల్వే స్టేషన్లో ఆ పాపను చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది. పాప నీకు ముందే తెలుసా? పాప టీచర్ గారు అమ్మాయే కదా బాబు. టీచర్ గారితో హైదరాబాద్ వచ్చింది. పాపం నిన్న టీచర్ గారు చాలా టెన్షన్ పడ్డారట బాబు. ఎందుకు? పాపను మీరు తీసుకొచ్చారు కదా బాబు, ఏమైందో ఏంటోనని చాలా కంగారు పడ్డారట. పాపం పాపకు తండ్రి లేరట. పాపకు నాన్న లేడా? వాళ్లకు నాన్న వాళ్ళంటే ఎవరూ లేరట బాబు. ఏంటి బాబు కళ్ళల్లో కన్నీళ్ళు? నా దివ్య కూడా భర్త లేడు కదా చారుకేశా. మనందరినీ వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఎక్కడో అనాథలా బ్రతుకుతూ ఉంటుంది. లేదు బాబు, దివ్యమ్మ చాలా గొప్ప వ్యక్తి. ఎక్కడున్నా మహారాణిలా బ్రతుకుతూ ఉంటారు. దివ్యమ్మకి ఏ లోటు ఉండదు బాబు. తను మహారాణిలా బ్రతకొచ్చు, తనకి ఏ లోటు లేకపోవచ్చు, కానీ తను నా దగ్గర లేదు కదా చారుకేశా. ఇంతకన్నా పెద్ద లోటు నాకేముంటుంది? కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు బాబు. మీరు దివ్యమ్మ త్వరలోనే కలుస్తారు. మీరు చూస్తూ ఉండండి. జై సారు, మంగా మేడం గారు మిమ్మల్ని కలుపుతారు. తమ జీవితం అంతా ఎడబాటుగా బ్రతికిన అమ్మా నాన్న నన్ను చెల్లిని కలుపుతారా చారుకేశా? ఎవరికి తెలుసు బాబు, ఆ జన్మలో ఎడబాటుని ఈ జన్మలో ప్రేమబాటగా మార్చుకుని వాళ్ళు కలవడానికి, మిమ్మల్ని కలపడానికి జై సారు, మంగా మేడం మళ్ళీ పుట్టారేమో. అమ్మా నాన్నలు మళ్ళీ పుట్టారన్న ఊహే ఆనందాన్ని ఇస్తోంది చారుకేశా. అమ్మా నాన్న నన్ను దివ్యను కలిపితే అంతకన్నా సంతోషం ఉండదు. ఆ ఆనందం, ఆ సంతోషం మీకు త్వరలోనే దక్కుతాయి బాబు. మీరందరూ త్వరలోనే కలుస్తారు. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది చారుకేశా, హాయిగా ఉంది. అవును, నిన్న టీచర్ గారికి థ్యాంక్స్ చెప్పావా? ఏమన్నారు? లేదు బాబు, స్కూల్లో కలవటం కుదరలేదు. క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళలేకపోయాను. ఏంటి చారుకేశా, ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు? అదేంటో బాబు, ఎంత ట్రై చేసినా ఆవిడ్ని కలవడం కుదరట్లేదు. ఎందుకు కుదరదు? ఈరోజు ఇద్దరం పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్దాం. టీచర్ని కలిసి థ్యాంక్స్ చెప్దాం. మళ్ళీ మీరెందుకు బాబు? సెసమ్మ ఏమనుకుంటారు? తనేమనుకున్నా సరే, ఐ డోంట్ కేర్. ఫ్రెష్ అయ్యి వస్తాను, పిల్లలతో వెళ్దాం. సరే బాబు.
మంగా వెళ్దామా? వెళ్దాం మమ్మీ. ఇంకా ఏం చేస్తున్నావు మంగా? నైట్ హోంవర్క్ అవగానే బ్యాగ్ సర్దుకుని ఉండొచ్చు కదా. అయిపోయింది మమ్మీ. ఏ నాన్న అలా ఉన్నావు? ఏం లేదు. ఈ చెమటలేంటి? అది ఫ్యాన్ వేసుకోలేదు కదా, బ్యాగ్ సర్దుతుంటే చెమటలు పడ్డాయి. హ్మ్, ఫ్యాన్ అప్పుడే ఎందుకు ఆఫ్ చేసావు మరి? సరే పద, ఎదుగో బ్యాగ్ వేసుకో. పద. గుడ్ మార్నింగ్ బంగారం. మార్నింగ్ సార్. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? నేనేం మీకోసం వెయిట్ చేయట్లేదు. మరెందుకున్నారు? నా కోసం వెహికల్ వస్తుంది. స్కూల్ వెహికలా సార్? కాదు బంగారం, మ్యాథ్స్ సార్ రోజు నన్ను పిక్ చేసుకుని డ్రాప్ చేస్తున్నారు కదా. వీడు నన్ను డ్రైవర్ అనుకుంటున్నాడా? నేనేదో దానికి లైన్ వేద్దామని వస్తే వీడు నన్ను టార్చర్ చేస్తున్నాడే. కావాలంటే నువ్వు కూడా రా బంగారం, ముగ్గురం కలిసి బైక్లో వెళ్దాం. అక్కర్లేదు, మేము నడిచే వెళ్తాం. మీరు వెళ్ళండి, మేం బైక్లో వస్తాం. మీరు కూడా నడిచి రావాలేమో సార్. ఎందుకు బంగారం? అటు చూడండి, మ్యాథ్స్ సార్ కూడా నడిచి వస్తున్నారు. నడిచొస్తున్నారేంటి? బైక్ ఏమైంది? ఈ మహాతల్లి దిష్టి తగిలి పంక్చర్ అయిందేమో. హలో, నేనెందుకు దిష్టి పెడతాను? నేను మనసులోనే కదండి అనుకున్నాను. ఏమో, నాకు వినిపించింది. నా మనసులోని మాటలు మీకెలా వినిపిస్తున్నాయి? ఏమో, నాకేం తెలుసు? లేదు, మీరేదో చేతబడి చేస్తున్నారు. ఏంటి? అవతలి వారి మనసును వశీకరణం చేసుకున్న వాళ్ళకే ఇలా జరుగుతుంది. హారర్ సినిమాలు ఎక్కువ చూస్తారా? మరే మీకెలా తెలుసు? మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ జానకి గారు. నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి సార్ ఇది, బైక్ లేకుండా వచ్చారు? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? లేట్గా వచ్చిన ఫాస్ట్గా వెళ్ళొచ్చు అనుకుంటే మీరు నడుచుకుంటూ వచ్చారేంటి? సార్, డబ్బులు తీసుకునే ఆటో వాడిని కూడా ఇంతగా దబాయించరు కదా సార్. నేనేమైనా మీ డ్రైవర్ అనుకుంటున్నారా? సార్ ఏంటి సార్ ఫీల్ అయ్యారా? అవరా మరి. సార్ మీరు నా ఫ్రెండ్ అనుకున్నాను సార్. అందుకే నేను ఫ్రెండ్లీగా ఉన్నాను. అయినా నేను జానకి మేడం అంటే క్లాస్ రూమ్లో టీచర్సు, మీరేమో పీటీ మాస్టరు. పొద్దున్నే స్కూల్కెళ్ళి పిల్లలతో డ్రిల్ చేయించకుండా ఇంతసేపు ఏం చేస్తున్నారు సార్? బ్యాచులర్ని కదా సార్, రెడీ అవ్వడానికి టైం పడుతుంది. పైగా మీరొచ్చి పికప్ చేసుకుంటారనుకున్నాను. నేను బ్యాచులర్నే సార్. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి జాగింగ్ చేస్తాను, జిమ్కెళ్తాను. అదేంటి, ఇంతకుముందు పొద్దున్నే గుడికి వెళ్తూ ఉంటానని చెప్పారు? స్నానం చేయకుండా గుడికెళ్ళి వెళ్తాను సార్. జిమ్ అయ్యాక ఫ్రెష్ అయి వెళ్తాం. నేను కూడా మీలాగే ఉండాలనుకుంటాను సార్, కానీ బద్ధకం. ఏదేమైనా నుదుటి మీద రాత, చేతిలో గీత ఉండాలి సార్.